జై శ్రీరామ్. ఈరోజు మనం ది ఓజీ ఎపిక్ సిరీస్ రామాయణం స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో మనకు అడ్వెంచర్, డ్రామా, ఫ్రెండ్షిప్, ఎపిక్ బ్యాటిల్స్ 2026లో ఇంకా మనకి హెల్ప్ఫుల్ అయ్యే ఎన్నో లైఫ్ లెసన్స్ తెలుసుకోవచ్చు. కాబట్టి మన రామాయణం ఫస్ట్ నుండి తెలుసుకుందాము. అదే ఈరోజు మన వీడియో. బాలకాండలోని ఫస్ట్ సర్గ. ఒకరోజు వాల్మీకి మహర్షికి డౌట్ వస్తుంది. హీ వాజ్ లైక్, ఇంత పెద్ద భూలోకంలో నిజంగా పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరైనా ఉన్నారా అని, అన్ని గుడ్ క్వాలిటీస్ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడా అని. సో నారద మహర్షి దగ్గరికి వెళ్ళి, నారద మహర్షి అంటే బేసికలీ ద గూగుల్ ఆఫ్ దోస్ టైమ్స్, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు. నారద మహర్షి, ఒక మనిషిలో అన్నీ ఉండాల్సిన మంచి గుణాలు ఉంటాయా? లైక్ బ్రేవ్, ట్రూత్ఫుల్, లాయల్, కైండ్, స్మార్ట్, ఫియర్లెస్, కేరింగ్, పవర్ఫుల్, ఇలాంటి అన్ని గుడ్ క్వాలిటీస్ కలిసి ఉన్న ఒకరు ఉన్నారా అని. నారద మహర్షి అందుకు ఇలా చెప్తాడు, అటువంటి క్వాలిటీస్ ఒక్కరిలో మాత్రమే ఉన్నాయి. ఆయన పేరు రామ. అక్కడి నుండే మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. నారద మహర్షి రాముణ్ణి సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేసినట్లు ఇంట్రడ్యూస్ చేస్తాడు. లయన్ లాగా బ్రేవ్గా ఉంటాడు. ఓషన్ అంతా కామ్గా ఉంటాడు. మూన్ చందమామంత అందంగా ఉంటాడు. హ్యాండ్సమ్, స్మార్ట్ ఇన్ శస్త్రాస్, డెడ్లీ ఇన్ ఆర్చరీ అంటే ధనుర్విద్యలో సూపర్ టాలెంటెడ్, లాయల్ టు ధర్మం, ఎనిమీస్ నైట్ మేర్ బట్ ఫ్రెండ్స్ ప్రొటెక్టర్. బేసిక్గా ఒక సూపర్ హీరో అండ్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్ కాంబో అనమాట. మన హీరో రాముడు ఇక్ష్వాకు డైనాసిటీలో దశరథ మహారాజు కౌసల్య మహారాణికి అయోధ్యలో పుడతాడు. సౌండ్స్ కూల్ కదా. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, దశరథ మహారాజుకి రాముడంటే ఎంతో ఇష్టం. అందుకే అతన్ని క్రౌన్ ప్రిన్స్ అంటే యువరాజు చేద్దాం అనుకుంటాడు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది.